ఉన్నతమైన ఘనమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. గడిచిన కాలమంతా నాయన మీ కృపలో భద్రపరిచి మళ్ళీ చక్కగా ఆయుష్ ఆరోగ్యాలతో మీ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. విలువైన మాటలు నీ పిల్లలంగా మేము వినబోతుండగా ఆత్మ సహాయాన్ని ఇచ్చి ప్రతి మాట మా బ్రతుకుల్లో మా జీవితాలలో కట్టుకొని రాబోయే జీవితంలో మేము ఆ మహాభాగ్యాన్ని అందుకున్నట్లో కృప చేయండి దేవా. విలువైన మీ మాటలను బిడ్డలతో పంచుకుని పోచుండగా సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. వందనాలు చెప్పాలి మామ. వందనాలు అన్నప్పుడు వందనాలు పెట్టాలి, చెప్పాలి. అది నేర్చుకోండి ఫస్ట్. మంచిది. మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక ఈ రాత్రి సమయంలోనికి, ఈ కోడికలోనికి మనందరినీ తండ్రి తన పాద చెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఇవ్వబడిన ఈ అవకాశంలో మళ్ళీ మనం ఒక అద్భుతమైన అవకాశాన్ని, అద్భుతమైన అంశాన్ని వినగలిగే గొప్ప భాగ్యం తండ్రి మనందరికీ కల్పించడం, మనమంతా మళ్ళీ దేవాతి దేవుడి కృప వలన ఆయన సన్నిధికి చేరుకోవడం, ఇది ఉన్నతమైన భాగ్యం. ఇటు అవకాశాలను పొందుకున్న మనం మళ్ళీ తండ్రి మనతో ఏ విషయాలు చెప్పబోతున్నాడో, ఈ అవకాశంలో లేదా ఈ అవకాశం ఇచ్చి మనతో ఏం మాట్లాడబోతున్నాడో, మన గురించి అయిన ఉద్దేశాలు ఏంటో ఈరోజు కూడా ఒక చక్కటి అంశముగా మీ ముందుకు రావడం జరిగింది. దేవునిని నమ్ముకుంటే అనే ఒక మంచి అంశం. ప్రియమైన దేవుని వారలారా, దేవుని నమ్ముకుంటే అంటే భూమి మీద మనుషులంగా మనం మనుషులను నమ్ముతుంటాం. ఏమండి, మనుషులను నమ్ముతాం, వాళ్ళ మీద ఆధారపడతాం. కానీ అలా ఆధారపడ్డప్పుడు సర్వం వారనుకుంటాం, సర్వం వారే అనుకొని నమ్మి అండి మోసపోయిన బ్రతుకులు. మనిషి మోసం చేస్తాడు, కానీ దేవుడు ఆయన కోరుతున్న ఆలోచన, తన పిల్లలమైన మన గురించి ఆ దేవాతి దేవుడు కలిగి ఉన్న ఆలోచన ఏంటంటే, నాయన మీ బ్రతుకులు బాగుండాలంటే, మీ జీవితాలు స్థిరపరచబడాలంటే, మీ బ్రతుకులు ఉన్నతంగా కట్టబడాలంటే నన్ను నమ్మండారా, నా మీద ఆధారపడండి, నన్ను నమ్ముకోండి. నన్ను నమ్మితే మీకే దిగులు ఉండదు, నన్ను నమ్మితే మీకే ఇబ్బందులు ఉండవు, నన్ను నమ్మితే మీ బ్రతుకులు ఆరోగ్యకరమే కాదు, ఈ భూమి మీద బ్రతుకులు ఆరోగ్యకరమే కాదు, అనంత లోకాలలో అద్భుతమైన మహాబ్రతుకును మీరు కలిగి ఉంటారు. ఆ జీవితాన్ని అందుకునే ఒక అద్భుతమైన అవకాశం మీకు దొరుకుతుంది. కానీ దేవుణ్ణి మనుషులు నమ్మరు ప్రియులారా. వేటినో నమ్ముకుంటారు, వేటినో నమ్మి ఏమండి మోసపోతారు. ఆధారపడి ఏమండి ఆదరణ పొందక ఏమండి చాలామంది బ్రతుకులు కూడా ఏమండి నాశనమై మోసపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుణ్ణి నమ్మితే మాకేమొస్తుంది? ఇలాంటి ప్రశ్నలు మనిషికి. ఆయన నమ్మితే మాకేం లాభం? ఆయన నమ్మితే మాకు వచ్చేదేంటి అనే మాటలు మనం సమాజంలో వింటుంటాం.
కానీ ప్రియులరా, దేవుడిని నమ్మితే మన బ్రతుకులు ఎంత బాగుంటావో, ఎంత ఉన్నతంగా ఉంటాయంటే ప్రియులరా, ఎందుకంటే సర్వం, సర్వాధికారి, సమస్తం, సముదాయాలను మనకు సమకూర్చేవాడు ఆయనే. అట్టి తండ్రిని మనం నమ్మాలి. అది మన బ్రతుకులకు బాగుంటుంది, మన బ్రతుకులు స్థిరపరచబడతాయి, మన బ్రతుకులు ఉన్నతమైన స్థితిలోనికి వెళతాయి అన్నది ఒకసారి ఆ ఆలోచనలోనికి వెళ్ళి చూద్దాం. దేవుడిని నమ్మితే మన బ్రతుకులు ఎంత బాగుంటాయి. దినవృత్తాంతములు ఏమండి 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి యూదులతో అంటున్నాడండి, యెరూషలేము కాపురస్తులారా, యెరూషలేములోనే ఉన్న వాళ్ళు కాదు ప్రియులారా, ప్రపంచంలో ఈ యావత్ భూమి మీద కాపురం ఉన్న ఏమండి, ఈ 6 నెలల మీద అడుగు పెట్టబడిన ప్రతి మనిషి కేవలం యెరూషలేము లేదా యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకే కాదు, ప్రపంచ మానవాళ్ళందరూ ఈ యావత్ భూమి మీద కాపురం ఉండడానికి, ఈ యావత్ భూమి మీద కాపురం ఉన్నారు చూశారు. సర్వమానవాళ్ళంతా కాపురస్తులారా, ఈ భూమి మీద కాపురం ఉన్న వారలారా, నా మాట ఏమండి, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఏమండి, నా మాట వినాలి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోవాలి. మీ బ్రతుకులు బాగుండాలంటే, మీ జీవితాలు బాగుండాలంటే నన్ను నమ్ముకోవాలి. మీ బ్రతుకులు స్థిరపడతాయి, బాగుంటాయి, చాలా చక్కగా ఉంటాయి అంటున్నాడండి దేవుడు. చాలా చక్కగా ఉంటాయంట ప్రియులారా. కుటుంబాలు చక్కగా కట్టబడతాయి, కుటుంబాలలో సమాధానం ఉంటుంది, కుటుంబాలలో నెమ్మది ఉంటుంది, అంటే శాంతి ఉంటుంది. ఆ కుటుంబము ఎంత బాగుంటుందంటే చాలా చక్కగా దేవుడిలో వరదిల్లుతుంది ప్రియులారా. చక్కగా దేవుడి మీద ఆధారపడే కుటుంబం, ఎందుకంటే ఆయన మీద నమ్మకం, ఆయన మీద భరోసాతో బ్రతుకుతున్న కుటుంబముగా ఆ కుటుంబం ఉండగలిగితే, ఆ మనిషి ఉండగలిగితే వాళ్ళ బ్రతుకులు చాలా చక్కగా స్థిరపరచబడతాయి. ఈ భూమి మీదనే కాదు ప్రియులరా, రాబోయే జీవితాన్ని స్వతంత్రించుకునే ఒక అద్భుతమైన అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది దేవుడు అంటున్నమాట, నన్ను నమ్మండి అంటున్నాడు. కానీ ఏ మనిషి దేవుడిని నమ్మడం ఏమండి ఇష్టం పెంచుకోవట్లేదు. నమ్మవలసిన అవసరం ఏముంది? నమ్మితే ఏ లాభం ఉంది, నేను పొందుకుంటాను, ఏవి నాకు అందుతాయి అన్న ఒక భావనతో మనిషి దేవుడి దగ్గరికి రావాలన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడు. కానీ ప్రియులరా, దేవుడు నమ్ముకుంటే చాలా బాగుంటుందండి జీవితం. ఆయన మీద ఆధారపడే జీవితం, ఆయన మీద మనం ఆనుకొని బ్రతికితే, ఆయన నమ్ముకొని బ్రతికితే మన జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఆయనను ఎప్పుడైతే పక్కన పెడతామో, ఆయనను ఎప్పుడైతే కాదంటామో, ఆయనను ఎప్పుడైతే వద్దంటామో, ఆయన పైన నమ్మకాన్ని మనం ఎప్పుడైతే తీసేసుకుంటామో, ఆయన పైన ఆధారపడే స్థితిని మనం ఎప్పుడైతే కోల్పోతామో, స్థిరత్వాన్ని కోల్పోతాం. ఒక స్థిరమైన ఆలోచన ఉండదు, ఒక కుదుటగా ఒక స్థిరమైన ఉద్దేశాలు, స్థిరమైన భావనతో ధైర్యంగా, యథార్థంగా మన బ్రతుకులు పటిష్టంగా ఉండవు. ఆయన ఆలోచనలోనికి మన బ్రతుకులు రానప్పుడు, ఆయన మీద ఆధారపడే తత్వం మనలో లేకపోతే, ఆయనను నమ్మే స్థితిలో మన బ్రతుకులు ఉండకపోతే మనలో స్థిరత్వం కోల్పోతుంది. ప్రతి విషయానికి భయపడతాం, ప్రతి విషయంలో ఆందోళన, ప్రతి పరిస్థితుల్లో చాలా తొందరపడుతుంటాం. ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది, ఏమో అయిపోతాం అనే ఒక గందరగోళ పరిస్థితి మన బ్రతుకులో ఏర్పడుతుంది. అదే దేవుడిని నమ్ముకుంటే
అలాంటిది ఉండదు ప్రియులారా. ఒక స్థిరత్వం. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు అన్న ఒక భరోసా ఆ నమ్మకం అనేది మన బ్రతుకులో చాలా ఉన్నతమైన బలాన్ని, ధైర్యాన్ని ఏమండి ఆ స్థితిని మనం పొందుకుంటాం. ఎందుకంటే ఒక మహాశక్తి నా వెనుక ఉన్నాడు అన్న ఒక భరోసా, ఆ ధైర్యం మనల్ని భయపడనిది ప్రియులారా. అందుకే ఈరోజు మనుషులు దేవుడిని నమ్ముకోక స్థిరత్వంగా లేవు బ్రతుకులు. ప్రతి చిన్నదానికి ఆందోళన, ప్రతి చిన్నదానికి ఏమండి భయపడుతున్నాడు మనిషి. ప్రకృతి విపత్తులు కావచ్చు, వైపరీత్యాలు కావచ్చు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, సమాజం మీద పడుతున్న ఏమండి లేదా సమాజం మీదకి వస్తున్న రోగాల విషయంలో కావచ్చు, ఏ విషయంలో తీసుకున్నా చెప్పడానికి ఏ విషయంలో తీసుకున్న మనిషి ఒక స్థిరత్వం లేదు మనిషి లోపల. ఏమండి ఆందోళనతో భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాడు మనిషి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మనిషికి? దేవుడిని నమ్మకపోవడం, దేవుడి మీద ఆధారపడే తత్వాన్ని మనిషి కలిగి ఉండకపోవడం. వీటి వలన మనిషి ఎన్ని అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడి మీద ఆధారపడకపోవడం వలన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ప్రకృతిలో మనం చూస్తే. దేవుడి పైన ఎప్పుడైతే ఆధారపడడం మనిషి ఏమండి వదిలిపెట్టాడో, దేవుడి మీద ఆధారపడడం ఎప్పుడైతే అలవాటు చేసుకోలేకపోయాడో, దేవుడిని పక్కన పెట్టాడో, ప్రకృతి మనిషికి అననుకూలమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయిందండి. ఎప్పుడైతే దేవుడిని ప్రపంచం పక్కన పెట్టేసిందో, ప్రకృతి కూడా మనిషికి అననుకూలమైన పరిస్థితి. అంటే నీవు బాగుంటే ప్రకృతి బాగుంటుంది. ప్రకృతి ఎలా బాగుంటుంది? నీవు దేవుడిలో బాగుంటే, నువ్వు దేవుడిని అనుసరిస్తే, దేవుడిని ఆనుకొని ఉంటే, దేవుడిపైన ఆధారపడితే ఏమండి దేవుడిపైన ఆధారపడితే, దేవుడిని నమ్ముకొని నీ జీవితాన్ని దేవుడిలో కట్టుకుంటూ చూసావు, దేవుడి మాట కొరకు నువ్వు బ్రతుకుతూ చూసావు, నీ మాట వినడానికి ప్రకృతి సిద్ధపడుతుంది. దేవుడి మాటను ఎప్పుడైతే వినడం పక్కన పెట్టేస్తావో, ప్రకృతి మన మాట వినదు, ప్రకృతి మనకు అనుకూలంగా ఉండదు. చూసారా ఎలా ఉంది లింకు? మనం దేవుడిలో ముందుకెళితే, దేవుడి ఆలోచనలతో మన బ్రతుకును ముందుకు నడిపించుకుంటే, అని చెప్పడం చేయక రే నాన్న ఎందుకు కూసు మట్టు కూసు ఇక్కడ చూడు, నా వైపు చూడు, మళ్ళీ నా వైపు. ఏమండి లింకు చూడండి ఎలా ఉంది. దేవుడి మాట మనం వింటే ప్రకృతి మన మాట వింటుంది. ఏడా ఉందండి. ఇప్పుడు ఈ సంవత్సరం చూడండి పరిస్థితి ఎలా ఉంది. ఎప్పుడైనా ఈ సీజన్లో వర్షాలు చూశారండి? వర్షాలు ఏమైనా వర్షాలండి, అసలు ఎంత విపరీతమైన వర్షాలండి. కాలం కాని కాలంలో అకాల వర్షాలు ఏమండి, ఎంబడెంబడే ఏమండి ప్రకృతిలో ఏంటి ఈ బీభత్సంతో కూడుకున్న ఏమండి తుఫానులు, ఏమండి సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు, ఏమండి సముద్ర తీరాలను దాటుకుంటూ ఏమండి తీర ప్రాంతాలను, ఆ తీరం వెంబడి ఉండే ప్రాంతాలను ముంపుకు గురి చేస్తూ, ఆ తీరం వెంబడి ఉండే ప్రాంతాలనే కాదు ప్రియులరా, సముద్రానికి ఎంతో దూరం ఉన్న ప్రాంతాలను తుఫాను తాకిడితో ఏమండి తల్లడిల్లిపోయాయి. ఏమండి తుఫానులు ఎంతో కుదిపేశాయి, ఎన్నో ప్రాంతాలను కోలుకోలేనంత స్థితిలోనికి కూడా తీసుకుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు కావచ్చు, ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాలు కావచ్చు, ప్రకృతిలో ఏమండి జరుగుతున్న ఉపద్రవాలు కావచ్చు, ఎంత భయంకరమైన పరిస్థితులు ఈరోజు. మనిషి ఎప్పుడైతే దేవుడిని పక్కన పెట్టి దేవుడి మాటను ఎప్పుడైతే కాదన్నాడో, ఖాతరు చేయలేకపోతున్నాడో, పట్టించుకోలేకపోతున్నాడో, ప్రకృతి అలాంటి పరిస్థితుల్లోనికి వెళుతుంది.
ఇది ఎవరికి తెలుసు? దేవుడి దగ్గరికి మనిషి రాలేకపోతున్నాడు. ఎందుకు? నాకేం ఇస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? నీకు బ్రతుకు ఇచ్చిన వాడయ్యా దేవుడు. ఆయన కోసం నువ్వు బ్రతకాలి. మానవ జన్మ దేవుని ప్రణాళిక. అట్టి దేవుడిని నమ్ముకొని అట్టి దేవుడి ఆలోచనలకు అనుకూలంగా మన బ్రతుకులను కట్టుకుంటే మన బ్రతుకులు స్థిరపరచబడతాయి. చక్కగా జీవితాన్ని, భూమి మీద ఉన్న ఆయుష్కాలాన్ని చక్కగా ముగించుకొని దేవుడు కోరుకున్నట్లుగా చేరుకోవలసిన లోకాన్ని చేరుకునగలుగుతాం. ఆయన ఉన్న బ్రతుకులు ఆందోళనతో ఉండవు. ఆయన కలిగి ఉన్న బ్రతుకులు ఒక స్థిరత్వం కలిగి ఉంటాయి. ఆయనను విడిచిపెట్టిన బ్రతుకులు, ఆయనను కాదని బ్రతుకుతున్న బ్రతుకులు ఒక స్థిరత్వం ఉండదు. ప్రతి విషయంలో గందరగోళం, ప్రతి విషయంలో ఆందోళన, ప్రతి విషయంలో భయాందోళనకు గురవుతుంటాడు. భయం గుప్పెట్లో బిక్కుం అనుకుంటున్న పరిస్థితులు మనిషి బ్రతుకుల్లో, మానవ జీవితాల్లో చోటు చేసుకుంటున్నాయి కూడా. ఒక మంచి మాట ఈ సందర్భంగా నేను చూపిస్తాను చూడండి. సందర్భం యెషయా గ్రంథంలో దేవుడిని ఎప్పుడైతే ఆ సమాజం పక్కన పెట్టిందో, ఎటువంటి పరిస్థితి వచ్చి ఎంత ఆందోళనతో ఏ దేశం వచ్చి మమ్మలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో, ఎక్కడ వాళ్ళ దేశ ఆధీనంలోనికి వాళ్ళ యొక్క అధికారం కిందికి లేదా ఆ శత్రు సైన్యాలు మమ్మల్ని జయిస్తాయని ఎప్పుడైతే దేవుడిని పక్కన పెట్టినప్పుడు ఎటువంటి స్థిరత్వం లేని, ఎటువంటి ఆందోళనతో కూడుకున్న పరిస్థితులు ఎదురైతావో ఒకసారి ఈ సందర్భాన్ని మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో, రెఫరెన్స్లు దాంట్లో ఏం పెట్టలేదు, కంప్యూటర్లో టైం లేక చేయలేదు. షమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని. అవును, షమ్రోనుకు రిమల్య కుమారుడు రాజు. ఎంత భయంకరమైన పరిస్థితులు! మీరు నమ్మకుండిన ఎడల, దేవుడిని నమ్మలేకపోతున్నారు వీళ్ళు రిమల్య కుమారుడు రాజు, మీరు నమ్మకుండిన ఎడల. దేవుడిని నమ్మకపోవడం వలన ఏం జరుగుతుంది అంటే స్థిరపడకయుందురు. స్థిరపడడు మనిషి. దేవుడిని నమ్మకపోతే వచ్చే ఇబ్బంది ఏంటంటే స్థిరత్వం ఉండదు. ఎప్పుడు ఆందోళనే ఆ మనిషి బ్రతుకులో. సంపాదన గొప్పగా ఉంటుంది, సంపాదన ఉన్నా స్థిరత్వం ఉండదు. ఏదో పొగులు, ఏదో భయం, ఏదో ఆందోళన. ఏం చేస్తుంది నన్ను? ఏది వచ్చి ఏం చేస్తుంది? ఏ రోగం ఏం చేస్తుంది? నాకు వచ్చిన ఈ ఆపద నన్ను ఎంతవరకు ఏ పరిస్థితిలోకి తీసుకుపోతుంది అనే ఒక ఆందోళనలోనికి మనిషిని తీసుకుపోతుంది. ప్రపంచంలో జరుగుతున్న విపత్తులు, పరిస్థితులు, వీటన్నిటిని బట్టి కదా మనుషులు ఎంత బెంబేలెత్తిపోతుండ్రో, ఎంత భయాందోళనకు గురవుతుండ్రో ప్రియులరా. కారణం దేవుడిని పక్కన పెట్టే. దేవుడిని నమ్ముకోకపోతే మనుషుల బ్రతుకులు స్థిరత్వాన్ని కోల్పోతాయి. ఒక చలనం, ఒక నిక్షత లేదా నిక్షల స్థితి అనేది ఉండదు. ఒక నిక్షేత అనేది ఉండదు. ఒక సంచలనం మనిషి లోపల, ఒక చంచలమైన ఆలోచనలు మనిషి బ్రతుకులో దాపరిస్తాయి. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్న మాటను మనం చూడగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో, ఎంత ఆందోళనకు వెళ్ళిపోతాయి, ఎంత ఆందోళన ఉండిపోతాయి, ఎటువంటి ఆలోచనలకు మనం భయపడిపోతుంటాం అంటే, ఈరోజు భూమి మీద చిన్న బ్రతుకును ఎల్లదీయడానికి, చిన్న బ్రతుకును నడిపించడానికి, ఇంట్లో ఉన్న భార్య బిడ్డలను పోషించే విషయంలో, 2 బిడ్డలను భార్య ముగ్గురిని పోషించడానికి లేదా 4 బ్రతకడానికి ఎంత నానా కష్టాలు పడాలి. ఉదయం లేస్తే రాత్రి వరకు ఒక దిగులు, ఒక భయం, ఒక ఆందోళన, బిక్కుం అనుకుంటూ బ్రతుకుతున్న పరిస్థితులు. ఎప్పుడు దేవుడిని పక్కన పెట్టింది సమాజం. దేవుడిని నమ్మకపోతే స్థిరత్వం ఉండదు, స్థిరపడే తత్వం ఉండదు, స్థిరమైన ఆలోచనలు ఉండవు. ఎట్లా ఉంటారంట చూడండి. ఏముంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పేదేమనగా, ఎందువలన? ఆయనను పక్కన పెట్టడం వలన, ఆయనను వదిలిపెట్టడం వలన,
ఆయన నమ్ముకోకపోవడం వలన ఏమొస్తుంది, ఏమిస్తాడు, ఏం చేస్తాడు, నమ్మకం లేదు మనిషికి. నమ్మకం లేదు మనిషికి. నేను మీతో చెప్పేదేమనగా ఏమి తిందుమో, ఏమి త్రాగాలో, ఏమండి, ఏం తినాలి, ఏం త్రాగాలి. రాత్రి ఉండంగానే రేపు ఉదయం గురించిన ఆందోళన. రేపేం చేసుకోవాలి, రేపు ఎలా బ్రతకాలి. ఈరోజు అయిపోతుంది, ఈరోజుకు ఏమండి, ఈరోజుకు తింటాం, రేపటి గురించి దిగులు, రేపెట్లా అయిపోయినాయి, రేపు ఎలా బ్రతుకుదాం, రేపటి పరిస్థితులు ఏంటి, ఇంతకు హ్యాపీగా నిద్రపోడు, ఆనందంగా నిద్రపోడు, ఆందోళనతో అంటే తినుకుంటూ కూడా ఆందోళన. అదే ఆందోళనతో ఏమండి బజ్జుకుంటాడు, పడుకుంటాడు. అదే ఆందోళన అతనిలో హృదయంలో ఉండిపోతుంటుంది. ఆందోళనతో తింటాడు, అదే ఆందోళనలో కడుపులోకి వెళ్ళిపోతుంది, అదే ఆందోళనతో నిద్రలోనికి వెళ్ళిపోతున్నాడు. ఏమైపోతాడు మనిషి? ఇప్పుడైతే తిన్నావు సరే, ఇప్పుడైతే బాగుంది బ్రతుకు, రేపటి గురించి నీకెందుకు? చూద్దాం, తెల్లారితే కదా, రేపు దినంలోనికి వెళితే కదా, రేపు దినాన్ని మనం చూస్తే కదా. ఎవరికి ఉంటుంది ఈ నమ్మకం? దేవుడి మీద నమ్మకం ఉన్నవాడికి ఉంటుంది. చూద్దాం, ఏదో ఒక మూలన, ఏదో దిక్కున సహాయం అందించకపోవడా నా తండ్రి? ఎప్పుడు ఆయన మీద ఆధారపడవలసిన స్థితిలో ఆధారపడితే, అది కూడా ఆయన నమ్ముకోవలసిన స్థితిలో నమ్ముకుంటేనే ఏ దిక్కు నుంచైనా మార్గాన్ని తెరుస్తాడు. అది ఆలోచించాలి. అందువలన నేను మీతో చెప్పేదనమేనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదామని మీ ప్రాణంలో గూర్చైనను అమ్మ తల్లి నువ్వెందుకు ఏమన్నారా, ఏమి ధరించుకుందుమో అని మీ దేహములను గూర్చైనను వద్దన్నాడు. వద్దు. అలా మనుషులంగా దేవుడు మనకిస్తున్న భరోసా, నన్ను నమ్ముకుంటే ఇలా ఆలోచించవలసిన అవసరం ఉండదు నాయన అన్నాడు. ఎందుకంటే కింద ఒక ఎగ్జాంపుల్ పెట్టాడు చూడండి. ఆకాశ పక్షులను చూడండి, చాలా చిన్నవి అవి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? శ్రేష్టమైనది మన జన్మ, బహుశ్రేష్ఠులు మనం. ఏమండి, వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడం అనే ఒక నమ్మకం మన మీద మనలో ఉంది. ఏమండి, ఆకాశ పక్షులు దేవుడి మీద ఆధారపడతాయండి. పూర్తిగా అవి దేవుడి మీద ఆనుకొని ఉంటాయి. దేవుడి ఏమండి సహాయం కోసం ఏమండి ఎదురు చూస్తాయి. ఏమండి దేవుడి వైపు చూస్తుంటాయి ప్రియులారా. దేవుడి కృప కోసం అవి కనిపెట్టుకొని ఉంటాయి ప్రియులారా. దేవుడి మీద ఆధారపడుతూ చక్కగా దేవుడు తగిన కాలమున మాకు ఆహారాన్ని అనుగ్రహిస్తుడు అనే ఒక భావన ఆకాశ పక్షుల్లో ఉందండి. ఆ చిన్న పక్షికే అంత నమ్మకం దేవుడి పైన. కానీ ఈ అనంత సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో బహుశ్రేష్టమైన జన్మ మనిషిది. మనిషి జన్మ ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైనది అంటే సమస్తం వాడి కోసమే. వాడు నా కుమారుడు, వాడు నా స్వరూపం, నా పోలిక, నా బిడ్డ. నా కుమారుడికి నేను తక్కువ చేస్తానా? చేయను. మరి ఎందుకు ఆందోళనలోకి వెళ్ళిపోతున్నాడు వాడు? నా పైన ఆధారపడట్లేదు. మరి
నన్ను నమ్ముకోవట్లేదు వాడు. నేను తక్కువ చేస్తా అనుకుంటున్నాడు. నేను వాడిని కాపాడను అనుకుంటున్నాడు. వానికి కావలసినవి అవసరతలు వానికి నేను సమకూర్చను అని అనుకుంటున్నాడు. నా శక్తిని శంకిస్తున్నాడు. నా పైన ఆధారపడే తత్వాన్ని కోల్పోయాడు వాడు. కాబట్టి బ్రతుకులు అలా అయిపోయాయి. ఎందుకయ్యా మానవుడు అలా అయిపోయాడంటే 20లో 60 మనిషి బ్రతుకు ఏమైంది? బహుశ్రేష్ఠులన్న దేవుడి మాటను పక్కన పెట్టేసి ఏం చేశారంటే, మీలో ఎవడైనను చింతించుట వలన, మీరేమైనా చింతించుకుంటే ఎర్రనన్నా తన ఎత్తు మూరడేమైనా ఎక్కువ చేసుకుంటాడా? చేసుకోండారా, ఆలోచించి చింతించండి, బాగా చింతించండి. చింతిస్తే ఏమైనా మూరడెత్తు పెరుగుతావా? చేసుకొనగలవా అంటున్నాడు. చేసుకొనగలరా, చేసుకొనగలడా, చేసుకొనగలడు. ఏమండి, మీలోని ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు? చేసుకుంటారా? లేదు కదా. మరి చేసుకోలేనప్పుడు ఎందుకు ఆలోచించి అలిసిపోయావురా? మనిషి ఈరోజు ఏమైపోయాడు? దేవుడిని పక్కన పెట్టడం వలన, తన గురించి తాను ఆలోచించుకోవడం వలన మనిషి ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు? అలిసిపోతున్నాడు మనిషి బ్రతుకు ఏం బాగుంది చెప్పండి ప్రియులరా? ఏం బాగుందండి మనిషి బ్రతుకు? పుట్టెడు రోగాలు. ఆలోచించి పుట్టెడు రోగాలు తెచ్చుకున్నాడు ఈరోజు. ఆలోచించటం వల్లనే కదా. కుటుంబం కోసం ఆలోచించాడు. బీపీ ఆలోచించాడు. ఆ బీపీ కాస్త పెరిగి ఇంకొక రోగాన్ని తీసుకొస్తుంది, షుగర్. ఆ షుగరు ఏం చేస్తుంది? అవయవాలను మెల్లగా నాశనం చేస్తుంటుంది. ఒక్క రోగం వచ్చి ఎన్ని రోగాలను తీసుకొస్తుంది తెలుసా? కుదరని రోగాలతో, పుట్టడు రోగాలతో, ఎంతటి భయంకరమైన పరిస్థితులు మానవ సమాజంలో చోటు చేసుకున్నాయండి. ఎక్కడండి? ఒక 30-40 సంవత్సరాల కిందట వెళితే, ఒక 40 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళితే షుగర్ అన్న మాటే వినపడదు ఎప్పుడైనా. 30 సంవత్సరాలు అంటే ఎంత అండి? ఇప్పుడు ఎంత? ఒక 50 సంవత్సరాలు నాకు. 30 అంటే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు కూడా కాదు, ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళితే మా చిన్నతనంలో 10వ తరగతి, అది 10-11 సంవత్సరాలు, వాడప్పుడు 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో మేము ఉన్నప్పుడు, మా నాన్నల కాలంలో మా నాన్న వాళ్ళకు, ఆ తరంలో వాళ్ళు షుగర్ అన్న పదమే తెలియదు వాళ్ళకు. తెలుసా మీకు? వింటున్నారా నా మాటలు? బీపీ అనేదే తెలియదండి అసలు. ఒక షుగర్ లేదు, ఒక బీపీ లేదు. హాస్పిటల్లో మెట్లు ఎక్కిన రోజులు లేవండి అసలు. చాలామంది అప్పటి వాళ్ళ గురించి మనం అడిగితే, నేను ఇంతవరకు హాస్పిటల్ ఎక్కలేదండి అసలు అంటారు చాలామంది. ఒక 10 ఏళ్ళ కిందట వెళ్ళిపోయారు వాళ్ళకి చాలామంది అట్లా. ఆ తరాలు ఇప్పుడు, ఆ తరం వెళ్ళిపోయింది దాదాపు. ఆ తరం ఇప్పుడు లేదు. ఒక 5-6 ఏళ్ళుగానే ఉంటాయి ఇంకా ఆ తరం వాళ్ళు. ఆ తరంలో ఉన్న మనుషులు ఒక 5-6 సంవత్సరాల వరకు ఇంకా ఉన్నారు అక్కడక్కడ కొంతమంది. నేను చెప్పేది అర్థమవుతుందా? ఆ మనుషులు, ఆ పెద్ద మనుషులు ఇంకొక 5-6 ఏళ్ళు బతికే అవకాశాలు ఉన్నోళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళని అడగండి. వాళ్ళ కాలంలో బీపీ లేదు, షుగర్ లేదు. ఎన్నో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఏంటన్నా 30 ఏళ్ళకే కాళ్ళ నొప్పులు, 20 ఏళ్ళకే షుగర్, బీపీలు. 16-17 సంవత్సరాలకే షుగర్. నాకు తెలుసు ఒక బాబు 17-18 సంవత్సరాలనే షుగర్ అటాక్ అయింది బాబుకు. బీపీలు పడిపోతుండ్రు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతుండ్రు. ఎక్కడ పడితే అక్కడ పడిపోతుండ్రు. మనకు వీడియో చూపించాను కదా. స్ట్రోక్స్ వచ్చేస్తున్నాయి. స్ట్రోక్ వచ్చేస్తుంది, ఎక్కడంటే పడితే అక్కడ పడిపోతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు మనిషి. ఒక సంగతి మీకు చూపిస్తా చూడండి. ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడండి మనిషి. ఏమీ అర్థం కావట్లేదు మనిషి పరిస్థితి. ఎంత దారుణం అంటే ఒకసారి చూడండి.
మనుషుల బ్రతుకులు ఎంత స్థిరత్వం లేనివయ్యాయో, ఎంత స్థిరత్వం లేనిగా ఉండిపోయాయో, ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి మానవ జీవితం వెళ్ళిపోయిందో, ఎటువంటి పరిస్థితిలో మనుషుల బ్రతుకులు అనేది మనం చూడగలిగితే, ఏమండి, మీలో ఎవడైనా చింతించడం వలన తన ఎత్తు మరొకటి ఎక్కువ చేసుకునగలడా? లేదు. ఆలోచించి 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 రోగాల బారిన పడిపోతున్నావు. ఏమండి, ఆకాశ పక్షులు, ఏమండి, జంతువులు ఏమైనా బీపీ ఎక్కువై పడిపోయినట్లు చూశారు ఎవరైనా? అరే మా కుక్కకు షుగర్ వచ్చిందిరా అని చెప్పిండ్రు ఎప్పుడన్నా? చెప్పుకున్నారా? బీపీ ఎక్కువైందిరా మా పశువుకు. ఏది లేవండి అసలు. ఎందుకు చెప్పండి? అవి దేవుడి మీద ఆధారపడ్డాయి, దేవుడి కృప కోసం ఎదురు చూస్తున్నాయి, దేవుడి దయ కోసము. దేవుడి దయ వలన మేము బ్రతుకుతున్నాం. దేవుడి దయ మీద మా బ్రతుకులు ఈరోజు ఇంత క్షేమంగా ఈరోజు మాకు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నవాడు కన్న తండ్రి అన్న ఒక, క్షమించండి, ఆ తండ్రి, వాటి కన్న తండ్రి కాదు కదా, మనకు తండ్రి. ఆ పక్షులు, ఆ జంతువులు, ఆ జీవరాశులు, మాకు ఆ దేవుడు మాకు కావలసిన సమయాన, తగిన సమయాన కావలసిన ఆహారాన్ని మాకు అనుగ్రహిస్తాడని ఎప్పుడు ఏవి కూడా వాటి జీవనం కోసం, వాటి జీవితం కోసం అసలు ఆధారపడవు. ఏమండి, స్థిరత్వాన్ని కోల్పోవు. ఏమండి, ఆందోళనకు గురిగావు. ఆలోచించడం అంటూ ఉండదు దానికి. హ్యాపీగా పడుకుంటుంది చెట్టు మీద, ఉదయాన్నే లేచి వెళ్ళిపోతుంది. ఎన్నో కడుపు నింపుకుంటుంది, మళ్ళీ వచ్చి హ్యాపీగా ఊట్లో పడుకుంటుంది. ఏమండి, ఆకాశ పక్షులను చూడండి, అవి ఇత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రిని వాటిని పోషిస్తున్న పోషకుడు, సమస్త జీవరాశిని పోషిస్తున్న పోషకుడు మన తండ్రి అయితే తన పిల్లలమైన మనల్ని ఎందుకు పోషించాడు? మనం నమ్ముకోకపోవడం, మనం ఆయన మీద ఆధారపడకపోవడం, ఆయనను పక్కన పెట్టేయడం, అది మనలో ఉన్న భయంకరమైన పరిస్థితి. అందుకే ఈరోజు పరిస్థితులు ఎలా అయిపోయాయంటే ప్రియులరా, ఒకసారి మీరు చూడండి, ఈ చిన్న వీడియో మీరు చూడగలిగితే చూసి ఉంటారు. చాలా వైరల్ అవుతుంటాయి ఇవన్నీ వాట్సాప్లలో పిల్లలకు. చూడండి, ఏం టెన్షన్స్ అంటే, డబ్బు అన్నీ వచ్చేస్తాయి అనుకున్నారు. డబ్బుతో అన్నీ వచ్చేస్తాయి అంటారు, కానీ ప్రాణం మాత్రం రాదంటుంటారు. ఆరోగ్యాన్ని తెచ్చుకోలేడండి. డబ్బు ఎంత ఉంటే ఆరోగ్యాన్ని తెచ్చుకుంటారు చెప్పండి? లోపల పరిస్థితి ఏంటి? అతని పరిస్థితి ఏంటి? అయిపోయింది. అటువంటి పరిస్థితి అండి. చూశారు ప్రియులరా, ఎంతటి భయంకరమైన పరిస్థితులు అండి. ఇలానే కూర్చుంటాం మనం. ఏమండి, చక్కగా కూర్చుంటాం మనం, కానీ ఏ విధంగా అటాక్ అవుతున్నావో తెలియదండి. ఒక్కొక్క రోగం చూడడానికి ఆరోగ్యంగానే ఉంటాం, చూడడానికి అంతా బాగుంటుంది, కానీ లోపల అవయభాగాలు, మన లోపల ఉన్న ఆ టెన్షన్స్కు, మన ఆలోచనలతో, ఆందోళనతో, ఒత్తిడికి గురయ్యి, ఏమండి, మన యొక్క బాడీ ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. చేతి నిండా డబ్బు ఉన్న ఒకటే, కానీ చేతి నిండా డబ్బున్న పేరు మాత్రమే, కానీ ఆ డబ్బు ఆరోగ్యాన్ని ఇవ్వదు, ఆ డబ్బు మన ప్రాణాన్ని కాపాడదు. ఆ డబ్బును నమ్ముకొని, ఆ డబ్బు మీద ఆధారపడి, ఆ డబ్బే సర్వస్వం అనుకొని బ్రతుకుతున్న మనుషుల బ్రతుకులు ఏమైనాయి చూడండి. తన ప్రాణాన్ని కాపాడలేకపోయింది. దేని మీద ఆధారపడ్డాడు? దేనిని నమ్ముకున్నాడు అంటే, నాకు డబ్బు ఉంది కదా అనుకున్నాడు, నేను ఆస్తి ఉంది కదా, నాకు ఐశ్వర్యం ఉంది కదా అనుకుంటున్నాడు, నేను బలవంతుని కదా, నాకేం పర్వా అని అనుకుంటున్నావు నువ్వు. కానీ నీ బ్రతుకుల్లో స్థిరత్వం ఉండదు ప్రియులారా. ఒక మాట ఈ సందర్భంగా మీకు చూపిస్తా. ఒక ధనవంతుడు కూడా
ఒక ధనవంతుడు కూడా దేనిపైన ఆధారపడ్డాడంటే దేవుడిపైన ఆధారపడలేదండి. దేవుడిపైన ఆధారపడలేదు. ఆస్తి ఐశ్వర్యం ఉంటే పర్వాలేదు అనుకున్నాడు. అదే నన్ను కాపాడుతుంది, అదే నన్ను బ్రతికిస్తుంది, అదే నన్ను స్థిరపరుస్తుంది అనే భావనలో ఉండిపోయాడు. కానీ వాడికి మాత్రం తెలియలేదండి, ఈ డబ్బు, ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యం నా ప్రాణాన్ని కాపాడలేదన్న సంగతి, నాకు కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చేది అదే అనుకున్నాడు. కానీ ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆ దేవుడి కృప అన్న సంగతి మర్చి, ఎటువంటి ఆలోచనతో, ఎటువంటి ధైర్యం తన ఆస్తి పైన, తన ఐశ్వర్యం పైన ఎలా ప్రగల్భాలతో మాట్లాడుకుంటున్నాడు. అంతే కదండి. ఆస్తి ఎక్కువ ఉంటే ఏమంటారండి, నన్నెవడేం చేస్తాడరా, నన్నెవడేం చేస్తారు అంటాడా మనిషి. ఆస్తి ఎక్కువైతే, డబ్బుంటే మనిషి మాట్లాడేది, నన్ను ఎవడేం చేస్తాడు, నేను ఏదైనా చేస్తా, ఏమైనా చేయగలుగుతా, ఏదైనా చేస్తా. ఏదైనా చేస్తావా? ఏమైనా చేయగలుగుతావా? ఏదైనా నువ్వు కొనగలుగుతావా? కొనలేవు నాయన. నీ ప్రాణాన్ని కొనలేవు. నీ ప్రాణం పోతుంటే నీ ప్రాణాన్ని ఆపలేదు నీ డబ్బు, నీ అధికారం ఆపలేదు. ఏమండి, నీ ఆమ్దాని ఏదైతే ఉందో అది నీ ఆరోగ్యాన్ని, నీ ప్రాణాన్ని కాపాడదు. లూకా సువార్త 12వ అధ్యాయము 17వ వచనం చూడండి ప్రియులారా. ఒక ధనవంతుడు ఇలా అనుకుంటున్నాడంటండి, తన పంట సమృద్ధిగా పండిందంట. ఎప్పుడు పండేదానికంటే ఎక్కువ పండిందంట పంట. అయినా అండి, నా వైపు చూడండి, కాస్త చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. బైబిల్ చూసేటోళ్ళు బైబిల్ చూడండి, బైబిల్ చదవడానికి రాని వాళ్ళు నా వైపు చూడండి, బాగా శ్రద్ధ పెట్టినండి. ఇక్కడ వచ్చాము అని హాజరేసుకోకండి. ఇక్కడ వచ్చి ఏం నేర్చుకున్నాం, ఏమి నేర్చుకొని దాని ప్రకారంగా బ్రతకడానికి మనం సిద్ధపడాలి అన్న ఒక భావనతో మనం ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ వచ్చింది కేవలం నేను పిలిచాననో, ఈ కూడిక ఉంటుందనో రాకండి ప్రియులారా. అలా వస్తే మనకు దేవుడు అర్థం కాడు. మనం ఇక్కడ వచ్చింది ఆయన ఏం చెప్పబోతాడు, దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు, మనల్ని ఎలా ఉండమంటున్నాడు, అదే చేయాలి. నా వైపు చూడండి, అదే చేయాలి. అది చేయకపోతే మనం ఎంత అయినా వ్యర్థమే. వినేవారు దేవుడి దృష్టికి చెప్పండి నీతిమంతులు కారు. ఇన్నదాని ప్రకారంగా అనుసరించి ప్రవర్తించువారు దేవుని దృష్టిలో నీతిమంతులు, ధన్యులు. అలా మనం సిద్ధపడిపోవాలి. ఇక్కడికి వచ్చి సమయాన్ని మనం హెచ్చించామంటే, సమయాన్ని కేటాయించామంటే, విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నామంటే ఏదో ఒకటి మనం పొందుకోవాలి. అంతేనా? ఇక్కడికి వచ్చి ఒక దగ్గరికి మనం కూలి వెళ్తామండి, సమయం అంతా పెడతాం అక్కడ. ఉదయం నుంచి కష్టపడ్డాం, ఉదయం అంతా పని చేసాం. ఇంతసేపు నీతో ఉంటిగారా, నాకేం దొరకకపోయా, ఇంతసేపు ఉండి లాభం లేదంటాం. చూసావా? అంతసేపు ఉండి మనం ఏది పొందుకోకపోతే ఏమంటాం? ఇంతసేపు ఉండి కూడా ఏమంటాం మన భాషలో? ఇంతసేపు ఉండి కూడా దండుగరా అంటాం. మరి ఇక్కడ ఇంతసేపు మనం టైం కేటాయించాం. సమయం చాలా విలువైనది కదా. ఇక్కడ మనం ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి, ఏదో ఒకటి మనం పట్టుకొని వెళ్ళాలి. పట్టుకొని అంటే కుర్చీలను పట్టుకొని వెళ్ళరు. ఏం పట్టుకొని వెళ్తారు? దేవుడు వాక్యాన్ని మన బ్రతుకులో మోసుకొని వెళ్ళాలి. అదే ఇక్కడ ధనవంతుడు ఏమంటే అలా ఆధారపడుతూ నాకేం పర్వా అనే ఒక భావనతో ఉండిపోయి, ఆ సంవత్సరం వాడికి పంట సమృద్ధిగా పండి వాడే ఏ విధంగా ఏమండి గొప్పలు అండి. అంతే కదా, ధనవంతులు, డబ్బున్నోళ్ళు, ఆస్తిమంతులు, కాస్త డబ్బు ఎక్కువైతే మాట్లాడేది అదే కదా ప్రియులరా. దయచేసి గమనించండి. లూకా సువార్త 12వ అధ్యాయము 17వ వచనంలో భూమి సమృద్ధిగా పండింది కదా, అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము పెద్దనకు చేస్తే చెయ్యి, ఏదో సమస్య ఉంటే పెద్దనకు చెయ్యి, మమ్మీ మాట్లాడుతుంది. అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక
నేనేమి చేతనని తనలో తాను ఆలోచించుకొని ఇలాగ చేతను అనుకున్నాడు. నా కొట్లు ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, ఇంతకుముందు ఉన్న కొట్లు సరిపోలేనంతగా పంట పండిందండి. ఇంతకుముందు ఉన్న కొట్ల కంటే కొట్లు ఉన్నాయి కదా, ఇంతకుముందు ఉన్న కొట్లు ఉన్నాయి కదా, ఆ కొట్లు పట్టలేనంత విస్తారమైన పంట పండింది ఈ సంవత్సరం. ఏం చేయాలి? ఇంత పంట సమృద్ధిగా పండింది. కొట్లు చూస్తామా, సరిపోవు. పంట బాగా పండింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? కొట్లు ఇప్పాలి, ఇంకా పెద్దవి కట్టాలి, ఆ పంట అంతటిని సమకూర్చుకోవాలి, ఆస్తిని అంతటిని సమకూర్చుకోవాలి. ఇంకా నాకేం పర్వా, ఏం భయం లేదు, ఏ దిగులు లేదు, ఇంకా హ్యాపీగా బ్రతికేయచ్చు అని అనుకొని ఎంతగా తన బ్రతుకుతో, తన శరీరంతో, తన ప్రాణంతో ఎలా సంతోషపడిపోతున్నాడో చూడండి ప్రియులారా. ప్రాణంతో ఏమంటాడు? ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. విస్తారమైన ఆస్తి మనకెంత ఉందండి? అసలు తిప్పి కొడితే 1 ఎకరం ఉంటే అదే పెద్ద గొప్ప. 2 ఎకరాలు ఉంటే నాకేం పరవరా అంటాం. నీవేం చేస్తావరా నన్ను, నాకు ఆస్తి లేదారా అంటుంటాడు. ఏం చేస్తుంది ఆస్తి? ఆయుష్ను పోస్తుందా? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నాకు సమకూర్చబడి ఉంది, లేదా నీకు సమకూర్చబడి ఉందని తన బ్రతుకుతో అనుకుంటున్నాడు, తన ప్రాణంతో అనుకుంటున్నాడు. సుఖించాలి. ఏం చేయాలనుకున్నాడు? సుఖించాలి, తినాలి, ఏమండి, త్రాగాలి. మనిషి అనుకుంటున్నది ఏంటండి ఈరోజు? జీవితం అంతా ఇంకేం చేయాలనుకున్నాడు? ఈ జీవితమే అందుకు అనుకుంటున్నాడు. సుఖించాలి, తినాలి, త్రాగాలి అని, సంతోషించాలని చెప్పుకుంటున్న సందర్భం అండి అది. ఆ టైంలో వాడు విచిత్రంగా ఆలోచిస్తున్నాడు. కానీ నీ గడువు ముగించబోతుంది. ఆస్తి ఏమో నీకు సమకూర్చబడుతుంది. కొట్లలో విస్తారమైన ఆస్తిని సమకూర్చుకోవాలనుకుంటున్నావు. కానీ నీకు ఆయుష్ లేదు కదా నాన్న. ఈ రాత్రితో నీ బ్రతుకు ముగించబోతుంది. నీవేమో ఆస్తి సమకూర్చుకొని తినాలి, త్రాగాలి, సంతోషించాలి. విస్తారమైన ఆస్తి సమకూర్చబడ్డది. ఇంకా విస్తారంగా సుఖభోగాలతో మునిగి తేలాలి అనే ఒక ఆలోచనతో నీవు ఉండిపోయావు. కానీ ఈ రాత్రితో నీ బ్రతుకు ముగించబోతుంది. ఏమండి, ఆస్తి అడ్డొచ్చిందా ప్రియులరా? అయితే దేవుడు ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసివేయమంటున్నారు. ఎవరు తీసివేయమంటున్నారు? దేవుడి కోసం బ్రతికిన నీతిమంతులు. వాడి బ్రతికుండడానికి వీల్లేదు. ఈ రాత్రితో నీ ప్రాణం పోతుంది. నీ ఆస్తి, నీ అంతస్తు, నీ ఐశ్వర్యం ఎవరికైతుందిరా? నీవేమో ఇలా ఆలోచించుకుంటున్నావు. నీ ఆస్తి అడ్డుపడుతుందేమో. ఒకసారి అడుగు. నీ ఆయుష్ పోతుంటే అడ్డుపడుతుందేమో. నీ ఆయుష్ను పెంచుతుందేమో. నీ ప్రాణాన్ని పోకుండా అడ్డుపడుతుందేమో. ప్రాణంగా ప్రేమించావు కదా ఆస్తిని, ప్రాణం పెట్టి ఆస్తిని సంపాదించావు కదా, ప్రాణం పెట్టి ఆస్తిని సంపాదించావు కదా. ప్రాణం పోతుంటే ఏమండి, ప్రాణంగా ప్రేమించిన ఆస్తి అడ్డొచ్చి పడి నిన్ను పోకుండా నీ ప్రాణాన్ని ఆపుతుందేమో, కాపాడుతుందేమో. అడుగురా అంటాడు దేవుడు. ఏం చేయలేదండి, ఏం చేయలేదు. ఆలోచించండి ప్రియులరా, ఎంతటి భయంకరమైన పరిస్థితి అండి అసలు. దేవుడిని నమ్ముకోకపోతే, దేవుడిలో మన బ్రతుకులేకపోతే, దేవుడిలో మన బ్రతుకు ఉండకపోతే ఎటువంటి పరిస్థితుల్లో మన బ్రతుకు ఉండబోతుందో ప్రియులరా ఆలోచించండి. ఒక స్థిరత్వం ఉండదండి, ఒక స్థిరమైన ఆలోచన ఉండదు ప్రియులరా. ఒక భయంకరమైన పరిస్థితుల్లో మన బ్రతుకులు వెళ్ళిపోతాయి ప్రియులరా. ఒక్కసారి మీరు దేవుడి ఆలోచనలోనికి వెళ్ళి మనం ఒకసారి తొంగి చూస్తే, ఏమండి, ఆ దేవుడిని మనం ఎలా నమ్మాలి, ఆ దేవుడిని ఎంత గొప్పగా మనం నమ్ముకోవాలి, ఆ దేవుడి పైన మనం ఎలా ఆధారపడాలి, ఎటువంటి ఆలోచనతో ఆయన దగ్గరికి మనం రావాలి, ఎంత గొప్పగా ఆయనను మనం ఏమండి సేవించాలో, ఎటువంటి మనసుతో ఆయన దగ్గరికి రావాలో ఒక్కసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం అండి. ఎంత ఉన్నతంగా ఆయనను ప్రేమించాలి ఏమండి. ఆయన నమ్మడం అంటే ఏదో కొద్ది కాదు.
ఎలా నమ్మాలో తెలుసా? 100కు 100. ఏమండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలుగుతా ప్రియులారా, ఈ విధంగా దేవుడి పైన ఆధారపడితే, ఈ విధంగా దేవుడిని మనం నమ్మాలి ప్రియులారా. ఇటువంటి నమ్మకం మన బ్రతుకులో దేవుడి పైన పెట్టుకుంటే ఎంత గొప్పగా మన బ్రతుకులు ఉంటావో చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం అండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక, మన సొంత బుద్ధిని, మన సొంత ఆలోచనలు, ఏమండి, మన బ్రతుకులో మనం చేసే పొరపాటు అదే ప్రియులరా. మనం చేసే పొరపాటు అదే. ఏమండి, మన సొంత తెలివితేటల మీద ఆధారపడుతుంటాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మనం ఏ నిర్ణయం తీసుకున్న దేవుడిపైన ఆధారపడి, దేవా ఇది చేయాలా, ఇది చేయకూడదా, నీ చిత్తం ఏంటి, మీ ఆలోచన ఏంటి దేవా అనే ఒక నమ్మకం మనలో ఉండాలి. ఎందుకు? తల్లిదండ్రుల మీద పిల్లలు ఆధారపడ్డప్పుడు, డాడీ ఈ పని చేయమంటావా? ఎందుకంటే తండ్రి అనుభవంలో ఉన్నవాడు. అన్ని పరిస్థితుల నుంచి అనుభవంతో అక్కడ ఆ స్థితికి వచ్చాడు. అన్నీ తలతాకి ఆ స్థితిలో ఉన్నాడు, ఆ స్థితికి వచ్చాడు. కాబట్టి పెద్దల మాట వినాలంటారు. అందుకే పెద్దల మాట ఎందుకు వినాలి? అంత అనుభవం ఉంటుంది వాళ్ళ దగ్గర. అన్ని దశల నుంచి అనుభవాన్ని రంగరించుకొని ఆ స్థితిలో ఉండింటారు వాళ్ళు. అందుకే ఎలా బ్రతికితే బాగుంటుందో బ్రతుకును, ఏమండి, అనుభవంతో, ఏమండి, ఆలోచనలు ఇవ్వగలుగుతారు వాళ్ళు. అందుకే మన పిల్లలు పెద్దల మాట వినరు. ఎందుకంటే మనకు అనుభవం ఉంటుంది. ఏ వయసులో ఎటువంటి పరిస్థితుల్లో ఉంటావో, ఏ వయసులో ఎట్లాంటి ఆలోచనలు ఉంటావో వాటన్నిటినీ, ఏమండి, తల తాకి ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో ఇబ్బందులు అవన్నీ ఎదుర్కొని ఒక అనుభవం అనేది మనకు వచ్చి ఉంటుంది. అప్పుడు బిడ్డోడు తండ్రిని అడిగితే చక్కటి సమాధానం ఇస్తాడు. బాగుంటుందా, బాగుండదండి. భవిష్యత్తు ఎరిగిన వాడు మన కన్న తండ్రి. మన బ్రతుకులు ఎలా ఉంటే బాగుంటాయి, ఏ విధంగా వెళితే బాగుంటుంది అనేది మన తండ్రికి తెలుసు. అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో, ఎంత బాగుంది చూడండి ప్రియులారా, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. అంత గొప్ప మాట అండి. ఇది దేవుడు నమ్మడం అంటే. మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నువ్వు నమ్మకం ఉంచు పూర్ణ హృదయంతో, ఆయన చూసేసుకుంటాడు. ఏదైనా చేయగలుగుతాడు. ఏ విధంగానైనా నిన్ను స్థిరపరచు దేవుడు. ఏ స్థితిలో ఏ విధంగా నిన్ను ముందుకు నడిపించుకోవాలో ఆయనకు తెలుసు. పూర్ణ హృదయంతో సేవించాలండి తండ్రిని. పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ ఆత్మతో తండ్రి మీద ఆధారపడేది మనం నేర్చుకుంటే అంతా నా దేవుడు చూసుకుంటే. ఏంట్రా పోయే కాలం ఏదో పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది నీ మీదికి లేవురంటే, నా దేవుడు తెలివియాలి. నా దేవుడు నాకు ఏ సమాధానం ఇవ్వలేదు, ఆయన సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. వస్తుందిరా విపత్తు రాణి, నా తండ్రి నాకు ఆయన సెలవు ఇవ్వాలి. ఈ పరిస్థితి నుంచి నేను ఏం చేయాలి దేవా అని ఆయన నాకు బయలుపరచాలన్నట్లుగా అంత ఉన్నతమైన స్థితిలో ఆయన మీద ఆధారపడాలి. నీవే దేవా, నేను ఏం చేయాలో చెప్పండి దేవా అన్నంతగా ఆయన ఆలోచనలతో, ఆయన ఆలోచనల మీద ఉండి, ఆయన ఉద్దేశాల మీద మన బ్రతుకులను కట్టుకొనగలిగినప్పుడు చాలా గొప్పగా ఉంటుంది పిల్లల బ్రతుకు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను చక్కగా సరళం చేస్తాడు. నీ బ్రతుకును, నీ మార్గాన్ని, నీ జీవితాన్ని సరళంగా చేస్తాడు. చక్కటి పరిస్థితులు సరళంగా. ఇదే బ్రతుకు కాదు, ఈ బ్రతుకు కాదు, మహాజీవితం, చాలా ఉన్నతమైన ఆ మహాభాగ్యాన్ని పొందుకుని ఉన్నత స్థితిలో నీ బ్రతుకును కట్టుకునే అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు. ఎప్పుడు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నీ బ్రతుకులో పడాలి. ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన, నీ ధోరణి, నీ శైలిలో నా దేవుడు ఏం చేస్తాడు, దేవుడు
నీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడాలి. నీ ప్రవర్తన చూశారు, నీ క్యారెక్టర్ ఉంది చూశారు, నీ నడవడి ఉంది చూశారు. ప్రతి పరిస్థితులు ఏమంటే ఆయన అధికారాన్ని కింద నీ బ్రతుకుండాలి, ఆయన పరిపాలన కింద మన బ్రతుకుండాలి. అప్పుడు ప్రియులరా ఎంత గొప్పగా ఉంటుందంటే బ్రతుకు, ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇంత గొప్పగా ఉంటుందంటే, ఇట్లుండగా ఏమందుము, రోమిలకు రాసిన పత్రిక 8:31 వచనంలో, ఇట్లుండగా ఏమందుమో దేవుడు మన పక్షమున ఉండగా. అప్పుడు ఎవరి పక్షాన ఉంటాడో తెలుసా? దేవుడు నీ పక్షాన ఉంటాడు, ఇలా నమ్మితే. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు చెప్పండి? ప్రపంచంలో ఏది విరోధంగా మారుతుంది చెప్పండి? ఏది మనల్ని ఎడబాటు చేస్తుంది చెప్పండి మన దేవుడి నుంచి? ఎంత గొప్ప మాట అండి! ఈ సంగతిని తెలుసుకున్న భక్తులు మాట్లాడుతున్న మాట అండి. ఒక్కసారి మీరు కీర్తన గ్రంథం 125 మొదటి వచనం చూడండి ప్రియులరా. కీర్తన గ్రంథము 125 మొదటి వచనంలో ఎంత బాగుంటుంది అక్కడ కూడా. యెహోవాయందు ఏమండి, యెహోవాయందు నమ్మిక ఉంచువారు. వినాలి నా మాట. ఎలా నమ్మిక ఉంచాలి చెప్పండి? ఎలా నమ్మిక ఉంచాలి? ఏమన్నారు చెప్తే కదా ఇప్పుడు. ఎలా నమ్మిక ఉంచాలి? పూర్ణ హృదయంతో. మన ప్రవర్తన ఏమండి, మన ప్రవర్తన ఆయన అధికారం కింద ఉండాలి. ఆయన అధికారాన్ని ఒప్పుకునేదిగా ఉండాలి మన ఆలోచనలు. ఏమండి, ఆయన అధికారం కింద మన బ్రతుకుండాలి, ఆయన పాలన కింద మన జీవితం ఉండాలి. ప్రతి విషయంలో ఆయన అధికారిగా ఉండాలి. మన తండ్రి అధికారిగా ఉండాలి నీ బ్రతుకు మీద. నీ బ్రతుకు మీద ఆజమైషి నీ తండ్రిదై ఉండాలి. నీ బ్రతుకు మీద తండ్రి ఆజమైషి అయి ఉన్నప్పుడు ఏమంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా ఆయన చిత్తంలో నీ బ్రతుకును ముందుకు నడిపించుకోవాలి. మనం ఏం చేస్తాం? ఆయన అధికారం కిందకి మన బుద్ధిని ఇస్తామండి. ఆయన అధికారం కింద మన యొక్క ప్రవర్తన ఉంటుందండి. ఏమండి, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఈరోజు మన సొంత నిర్ణయాలు ఇలానే సొంత నిర్ణయాలతో దేవుడి మీద మన స్వబుద్ధిని ఆధారం చేసుకునే కదా మన బుద్ధి ఏమండి గడ్డి తింది. మన బుద్ధి ఏం చేస్తుంది? గడ్డి తింటుంది. బుద్ధి గడ్డి తిని ఏమవుతున్నాడు మనిషి? పశుప్రాయుడుగా మారిపోతున్నాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకుని మొత్తం ఏం పోతానులే, ఏం చేస్తానులే. అరే నీ బ్రతుకు నీ ప్రవర్తన ఆయన అధికారం కింద ఉంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకపోతే ఉన్నతంగా ఉంటుందని దేవుడు భరోసా ఇస్తే ఎందుకు ఇలా అయిపోయాం మనం? అంతే. అలా ఆలోచించి నిలబడగలిగితే గొప్పది ప్రియులారా. మనకు అవకాశాలు ఏమండి పరిస్థితులు అనుకూలించి వచ్చాము, కానీ మనం కూడా దొబ్బేసే వాళ్ళమే. మనం ఏం తక్కువ తినలేదు. మీరు ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. నా వరకు నేను కూడా పరిస్థితులు మనకు అనుకూలంగానే వచ్చాం, కానీ మనకు కూడా అలానే ఉన్నాయనుకోండి, మనం కూడా దొబ్బేసే వాళ్ళమే. ఇట్లంటే కాదు ప్రియులారా. అది అక్కడున్న సామెతల 3:5 ఉన్న మాట. అది పూర్ణ హృదయంతో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక, ఏమన్నాడమ్మా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక ఎమ్మడే వెళ్ళరా, కాస్త డిమ్ముగా చేస్తుంటావురా మనిషివి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయంతో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన ఉంది చూశారు, మీ ఆలోచనలు ఉన్నాయి చూశారు, మీ నడవడి ఉంది చూశారు, మీ పరిస్థితి ప్రతి పరిస్థితి ఉంది చూశారు. ఆయన అధికారమునకు లోబడాలయ్యా, ఒప్పుకోవాలయ్యా. అప్పుడు నీ త్రోవ తప్పిపోదు, ప్రతి వేసి అడుగు బాగుంటుంది. అంటారు చూడు, పట్టిందంత బంగారని. అంత బ్రతుకు బంగారు బ్రతుకు ఉంటుంది. బంగారు బ్రతుకై అంటే మహాజీవితాన్ని అందుకునే బ్రతుకు. కీర్తన 125 మొదటి వచనం, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలించబడరు, స్థిరత్వం కలిగి ఉంటారు. ఏంట్రా రోగం వచ్చింది, రాని రోగంతో తీసుకుపోవాలనుకుంటే తీసుకుపోతాడు. లాజరు, దరిద్రుడైన లాజరు తెలుసండి, కదిలాడా?
ఆందోళన పడ్డాడా అండి? ఆందోళన చెందాడా? లేదండి. కదల్చక నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. ఒక కొండ పేరు చెప్తున్నాడు, సియోను కొండ వలె నుందురు. ఒక కొండ కదులుతుందండి? పర్వతాలు కదులుతాయా? వరదలు వచ్చినా, గాలి వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని దాడి చేసినా ఒక కొండ, ఒక పర్వతం ఏమన్నా కదిలిందా? మనకు తెలుసా? మనది గట్టు. ఏం గట్టు? ఏం గట్టు? కొండ. అది అంటే ఏదో ఉండి దాన్ని అనవద్దు అలా. మరి మిగతా గట్లనేమంటారు? దయాల గట్ల అందమా? దయాల గట్ల మిగతా అన్నీ దేవుని కొండలు అవన్నీ. పర్వతం అది, అదొక కొండ, అదొక గట్టు. మన ఊర్లో ఉన్న గట్లు చూసారా? మన ఊర్లో ఉన్న కొండలు చూసినరా? మన ఊర్లో ఉన్న ఏమండి ఆ కొండలు అండి, ఆ కొండలు ఏమండి ఇప్పటికీ మన నాన్నలు ఉన్నప్పటికీ ఇప్పటికైనా మార్పు ఇచ్చాయా? గాలికి ఇంతింత ఏమండి ఇస్తరాకులు లేచిపోయినట్లు, గుడిసె కమ్మలు లేచిపోయినాయా? లేచిపోయినాయి. రాత్రి ఒక కల వచ్చిందండి. మన ఊర్లో ఏమండి భయంకరమైన భూకంపం వచ్చిందంటండి. నిజం. మా ఇల్లు సగం పోయిందంట, పడిపోయిందంట. వాళ్ళని వీలు చేసిన నేనే. చాలామంది ఇల్లు కదిలినాయి. స్థిరత్వం ఉండవు. కానీ కొండలు చూడండి ప్రియులరా ఎలా ఉంటాయి. ఇది కళ, అది కళ, అబద్ధం. నిజంగా వీడియోలో చూస్తున్న వాళ్ళు కళ అంటే నాకు దర్శనం అనుకున్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితులు అండి. ఒక కొండ వలె మనం కదలకుండా ఉంటాం ప్రియులరా. ఎప్పుడు దేవుని యందు నమ్మకం ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారంటే ఒక పర్వతంలా, ఒక కొండలా కదలం. ఎంత గొప్పదండి. ఇర్మియా గ్రంథం బైబిల్ ప్లేస్ ఉంటుంది చూసిండ్రా నీ దగ్గర? అది ఉంటే ఇక్కడ చూడండి, ఈస్టర్కి వెళ్ళాలి. ఒకసారి మళ్ళీ వెళ్ళరా అన్నప్పుడు ఈస్టర్కి వెళ్తే టక్కున అది మళ్ళీ చదవచ్చు. ఒకవేళ నువ్వు బైబిల్ ఓపెన్ చేయకుండా సెలవులో చూస్తే. ఇర్మియా గ్రంథము ఇంకెంత బాగుంటుంది చూడండి. ఈ జీవితం ముగించేస్తా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. భోజనం చేశారమ్మా? రాములు నిడిచిపెట్టు. మీరు చేశారా? తిన్నరమ్మా? ఓకే, ముగించేస్తాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు దరిద్రుడా? ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును. ఎంత పటిష్టంగా ఉంటుంది చూడండి బ్రతకం. వెట్ట అంటే తెలుసా? వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. దేవుడి యందు ఉన్నోడి బ్రతుకు దిగులు ఉండదు, ఆందోళన ఉండదు, కరువుల భయం ఉండదు. ఏమండి లోకంలో ఉన్న ఏ పరిస్థితి విపత్తుల నుంచి వాని భయమే ఉండదు. వాడు దేవుడి కోసం ఎలా పాలించాలి, దేవుడి కోసం ఏం చేయాలన్న ఆలోచనలతో ముందుకెళ్తుంటాడు. కానీ ఏంట్రా మేము తిండి లేక మేము ఇబ్బందులతో నానా ఇబ్బందులు పడిపోతుంటాయి, దేవుడి కోసం ఏదో చేయాలన్న ఆలోచనలు వెళ్ళిపోతున్నాడు. అంటే అలా ఫలభరితమైన జీవితంతో వర్ధిల్లుతుంటాడు వాడు. అంత గొప్పగా వాడి బ్రతుకుంటుందండి. వాడి బ్రతుకుంటుంది ప్రియులారా. ఇక ముగించుకుందాం అండి. 115:9 వచనం. 115:9 వచనం. ఇశ్రాయేలారా యెహోవాను నమ్ముకొనుడి. అంటే ప్రపంచ మానవాళిలారా ఆయన నమ్ముకోండి. ఆయన వారికి సహాయము. ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఎలా ఉంటాడంటే తెలుసా? ఆయన వారికి సహాయము, వారికి ఒక కేడముగా ఉంటాడు ప్రియులరా. కేడం, ఒక దుర్గముగా, ఒక ఆశ్రయముగా ఉంటాడు ఆయన. నమ్మితే అదే అండి.
ఏమొస్తుంది, నాకేమిస్తాడు? నీ బ్రతుకు బాగుంటుందయ్యా, నీ జీవితం బాగుంటుంది, నీ స్థితిగతులు బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబ పరిస్థితులు బాగుంటుంది, నీ ఏ విధమైన ఆందోళన దిగులుతో నీ బ్రతుకుండదు. రోజు చస్తూ బ్రతకడం బ్రతుకు ఎందుకు చెప్పండి? రోజు చస్తూ బ్రతికెందుకు చెప్పండి? అలాంటి ఆలోచన ఉండదండి. దేవుడి కోసం బ్రతికితే, దేవుడిని నమ్మితే చస్తూ బ్రతుకుతూ భయంతో బ్రతుకుండదండి. చాలా గొప్పగా ఆనందంగా సంతోషంగా ఎప్పుడు దేవుడిలో ఆనందం అండి. ఎప్పుడు ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందంతో ఉంటాం. తిండి లేకపోయినా ఆనందమే, తిండి ఉన్నా ఆనందమే, ఆరోగ్యం ఉన్నా ఆనందమే, ఆరోగ్యం లేకపోయినా ఆనందమే. ఏమండి, ఒక యోబు అలానే లేడు. ఏమండి, ఆస్తి పోయినప్పుడు అలా ఉన్నాడు. ఏమండి, ఆస్తి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఆస్తి పోయిన తర్వాత ఏమండి కనుక్కున్న బిడ్డలను పోగొట్టుకున్న తర్వాత కూడా అదే నమ్మకం, అదే భయభక్తులు, అదే యథార్థత, అదే సంతోషం, అదే ఆనందంతో దేవుడిలో తన బ్రతుకును ఏమండి మనందరికీ మాదిరిగా చూపించలేదు దేవుడు అతని బ్రతుకును పెట్టి. దేవుడిని నమ్ముకున్న భక్తుల జీవితాలవి. కాబట్టి ప్రియులారా, ఎంత గొప్పగా దేవుడి ఆలోచనలు ఉన్నాయి. ఆలోచించండి ప్రియులారా. చాలా పెట్టాను నేను రెఫరెన్స్లో. కాబట్టి ప్రియులారా, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో చివరి మాట చాలు. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉంటాం. అంత గొప్ప ఉన్నతమైన స్థితి దేవుడిని నమ్ముకుంటే వచ్చే ఆలోచనలు ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయనను ప్రభువుగా నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో ఉన్నతమైన భావజాలంతో, ఉన్నతమైన ధైర్యంతో అండి ప్రభులోనికి వచ్చిన వాడి బ్రతుకుంటుంది. యేసుక్రీస్తును ఎప్పుడైతే నీ విశ్వసిస్తావో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకుంటావో బ్రతుకు ఉన్నతంగా, శస్యశ్యామలంగా, చాలా శ్రేష్టమైనదిగా, ఉన్నతమైనదిగా బ్రతుకును తీర్చిదిద్దుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉండి క్రీస్తును నమ్ముకుంటే ఆ బిడ్డల బ్రతుకులో ఉన్నతమైన స్థితిగతులలో వాటి బ్రతికెళ్ళబోతుంది. అట్టి ఆలోచనలోనికి మన బ్రతుకులు కూడా వెళ్ళాలంటే ప్రియులరా, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆ దేవుడిని మనం నమ్ముకుందాం. ఆ దేవుడి మీద ఆధారపడదాం. ఆ దేవుడి అధికారం కిందకి మన బ్రతుకులను, మన జీవితాలను, మన ప్రతి పరిస్థితిని ఆయన అధికారం కింద మన బ్రతుకును ఉంచుకోగలిగితే ఉన్నతమైన స్థితిలో మన బ్రతుకులు ముందుకు సాగుతాయి. మహోన్నతమైన లోకం మన సొంతం. అట్టి ఆలోచనలోనికి మనం అంతా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలలు వంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఉన్నతమైన మీ మాటలు నాయన, ఉన్నతమైన మీ ఆలోచనలు ఎంత గంభీరమైనవి దేవా. మిమ్మల్ని నమ్ముకుంటే, మీ మీద ఆధారపడితే, మీరు మాకు సహాయకుడిగా ఉంటే ఈ లోకంలో మాకు విరోధులు ఎవరు, మాకు ఏది విరోధం, ఏది మాకు దేవా భయం. మీరు అండగా ఉండగా తండ్రి, ఈ లోకంలో డబ్బు, ఆస్తి, ఐశ్వర్యము మాకు అండదండాలు అనుకుంటాం. కానీ నీవు అండగా ఉంటే ప్రతిదీ మా బ్రతుకులో స్థిరత్వంతో కూడుకున్నది, కదలనిదిగా, కంపింపనిదిగా మా బ్రతుకులు ఉన్నతమైన స్థితిలో మా బ్రతుకులను కట్టుకునే గొప్ప అద్భుతమైన అవకాశం ఉంటుందన్నది మాకు అర్థమైంది. ఇక నుంచైనా మీ మీద ఆధారపడి మిమ్మల్ని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో తండ్రి మా నమ్మకం మీ మీద కలిగి ఉండే భాగ్యం, ధన్యతను ఈ రాత్రికి నీ బిడ్డలంగా ఒక స్థిరమైన ఆలోచనలు, ఒక నిబంధన చేసుకునే స్థితిని, అవకాశాన్ని మాకు దయచేయండి దేవా. ఏదో నమ్మామనకుండా కాక నీ మీద పూర్ణ మనసుతో మిమ్మల్ని ఆనుకొని మీకోసం ఉన్నతంగా మా బ్రతుకులను తండ్రి మీ అధికారం కింద ఉంచి, మీ పరిపాలన కింద మా జీవితాలను ముందుకు నడిపించుకొని, మా స్వబుద్ధిని ఎంత మాత్రం ఆధారం చేసుకున్నాక మీరు ఏం చెప్పబోతున్నారో ఆ ఆలోచనలతో మా బ్రతుకును ముందుకు నడిపించుకొని, మీ అధికారం కింద సమస్తం మా బ్రతుకు నిలబెట్టుకున్నట్టులో ఇక నుంచైనా దేవా, ఏదో అలా బ్రతుకుతూ, ఇలా వస్తూ, అలా లోకం, అలా మీరు అన్నట్టుగా కాకుండా పూర్ణ అధికారముగా ఆజమైసి మా మీద మీ ఆలోచనలు ఉండలాగిన ఒక స్థిరమైన, నిక్షయమైన తండ్రి స్థితిని మేము కలిగి ఉండటకు కృప చేస్తామని, ఒకవేళ బిడ్డలు అలాంటి ఆలోచనతో ఒకవేళ బిడ్డలు ఉంటే
దేవా వాళ్ళ ఆలోచనలు స్థిరపరచండి. ఈ కోరికను ఏర్పాటు చేసిన కుమారుడు రాముల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పరిస్థితులు అనుకూలించండి. కావలసిన ఆరోగ్యాన్ని అండి ఆ కుటుంబానికి. ఇప్పటివరకు నాకు చేసిన సహాయాన్ని బట్టి మనస్ఫూర్తిగా నాయన కృతజ్ఞతలు. వచ్చిన బిడ్డలందరినీ పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి. వారి అక్కర్లు, వారి అవసరతలు, వారికి ఉన్న ప్రతి ఇబ్బందిలో మీ సహాయం, మీ కృప బిడ్డలకు ఉంచుతామని పెడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ ఆల్. సెలవు.